ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు డుమ్డీ బ్లాగ్స్ అన్నమాట. ఇవాళ నేను ఎంతగానో వెయిట్ చేస్తున్న డ్రిల్లింగ్ మిషన్ అయితే వచ్చిందనమాట. దాన్ని అన్బాక్సింగ్ చేసి మీకు ఎలా ఉందో చూపిస్తాను. వీడియో మొత్తం చూసేయండి, చాలా బాగుంటుంది. అన్బాక్సింగ్ చేయబోయేది వచ్చేసి ఇండికో కార్డ్లెస్ ఇంపాక్ట్ రేంజ్ అన్నమాట. ఇది అన్బాక్సింగ్ మన స్టైల్లో అయితే చేస్తున్నాను, చూసేయండి, చాలా బాగుంటది వీడియో. ఇదైతే దీంట్లో వచ్చేది ఇలా వస్తుంది అనమాట బాక్స్ అయితే. మీకు దీంట్లో మెయిన్ ఐటమ్ అయితే నీకు బయటికి అయితే తీసి చూపిస్తాను. అలాగే మనకి 2 బ్యాటరీస్ అయితే ఇచ్చాడు కంపెనీ వాడు. అలాగే 1 ఛార్జర్ అనమాట. ఇది దాదాపు నేను ఒక 1 డే అయితే యూజ్ చేశాను. అలాగే నా 1 డే యూజ్ ఎలా ఉంది ఏంటనేది మీతో షేర్ అయితే చేసుకుంటాను. దీంట్లో వచ్చిన ఐటమ్ ప్రతి ఒక్క ఐటమ్ అయితే మీకు బయట అయితే తీసి చూపిస్తాను. దీంట్లో వచ్చిన ప్రతి ఐటమ్ అయితే నేను బాక్స్ లో నుంచి తీసి బయట అయితే పెట్టాను. మీకు పూర్తిగా అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. మనం బటన్ పెట్టేద్దాం. ఇప్పుడు మనకి దీంట్లో వచ్చిన మొత్తం ఈ అయితే వచ్చినాయి అనమాట. దీంట్లో వచ్చిన బిట్లు మనకి దీంట్లో బిట్లు వచ్చేసి కంపెనీ వాడు 10, 12, 13, 14 అయితే ఇచ్చాడు అనమాట. 15 కూడా ఇచ్చాడు. ఇక్కడ మనకి 16 స్కిప్ చేసి 17 ఇచ్చాడు అనమాట. అలాగే 17 అయితే ఇచ్చాడు అనమాట. 18 స్కిప్ అండ్ 19 ఇచ్చాడు. 20 స్కిప్ చేసి 21 అయితే ఇచ్చాడు అనమాట. 22 ఇచ్చాడు అనమాట. తర్వాత మనకి 23 స్కిప్ చేసి 24 ఇచ్చాడు లాస్ట్ బిట్. ఈ వరకు మనకి బిట్లు అయితే ఇచ్చాడు. అలాగే మనకి ఒక ఛార్జర్ అయితే ఇచ్చాడు అనమాట. ఇది వచ్చేసి ఇది ఒక ఛార్జర్, ఇది ఛార్జర్ అనమాట. అలాగే మనకి 2 బ్యాటరీస్ అయితే ఇచ్చాడు అనమాట. 20 volts బ్యాటరీలు కూడా అంత వెయిట్ ఏమీ లేదు. మిషన్ గట్టిగా మాట్లాడితే ఒక స్విచ్ అంత వెయిట్ ఉంది. అలాగే ఇది వచ్చేసి మనకి ఈ బిట్లు పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఈ బిట్స్ అయితే ఆరామ్సే పెట్టుకోవచ్చు. దీంట్లో చూపిస్తా చూడండి. ఇలా పెట్టుకొని ఇలా నొక్కి ఇలా పెడితే ఇది లాక్ అయిపోద్ది అనమాట. బిట్ లాక్ అయిపోతుంది అనమాట బిట్. ఇది వచ్చేసి మనకి స్క్రూ బిట్స్ అలాగే స్టార్ బిట్స్ అలాంటివి బిగించుకోవడానికి మనకు వస్తుంది ఈ సాకెట్. ఇది కూడా మనకి దాంట్లోనే వస్తుంది అనమాట. దీంట్లో వచ్చేసి మనకి 10 బిట్లు అయితే ఇచ్చాడు. 10లో ఒకటి నేను వాడుతున్నాను కాబట్టి. ఇది వచ్చేసి లైట్కి కేబుల్, లైట్ కేబుల్ అనుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి కంపెనీ వాడు ఇచ్చే లైట్. దీని బ్రైట్నెస్ చూపిస్తాను మీకు. లైట్ది చాలా బాగా వస్తుంది. ఇది కొంచెం లైట్ అనమాట. ఇది వచ్చేసి SOS లైట్ లాంటిది. అలాగే దీనికి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఇచ్చాడు, లైట్ అయితే ఇక్కడ ఇచ్చాడు అనమాట. ఇవన్నీ పక్కన పెట్టేసుకొని మనం మిషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇంక ఇవన్నీ పక్కన అయితే పెట్టేసి ఇంకా మనం మిషన్ బ్యాటరీ అయితే తగిలిచ్చేసేద్దాం. ఈ బ్యాటరీ అయితే ఇలా తగిలించుకోవాలన్నమాట. ఒక చెయ్యి అయితే పట్టుకోవాలి. నాకు ఫైనల్గా తగిలిచ్చేసాం అనమాట బ్యాటరీ అయితే. రివర్స్ చేసుకునే బటన్ అయితే ఇక్కడ ఇచ్చాడు మనకి. అలాగే మనకు ఒక స్టెప్ లాగా అయితే ఇచ్చాడు చూసారా. రివర్స్ చేసినప్పుడు ఇక్కడ ఈ లైట్ ఉంది చూసారా, ఈ స్టెప్ లైట్. ఇది ఈ స్టెప్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే డ్రిల్ బిట్ ఒక్కసారి మనం ఎంత గట్టిగా నొక్కినా కానీ ఒక్కసారి తిరిగి ఆగుతుంది. అదే ఈ బటన్ 3 బటన్ కనుక మళ్ళీ ప్రెస్ చేస్తే రివర్స్ లో ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా తిరుగుతూనే ఉంటుంది. ఈ రెండే అనమాట మనకి రివర్స్ లో ఉండే ఫ్యూచర్ లో అయితే. అలాగే ఈ 3 బటన్ మీరు ఫ్రంట్ కి కనుక ప్రెస్ చేస్తే 3 బటన్లో మనకి లోలో ఉంది. ఇప్పుడు లోలో అయితే ఉందన్నమాట. ఇప్పుడు లోలో అయితే ఎలా తిరుగుతుంది. అలాగే మళ్ళీ మీరు 3 బటన్ మళ్ళీ ప్రెస్ చేస్తే మీడియంలో తిరుగుతుంది. మన స్పీడ్ అయితే పెరుగుతుంది. చాలా స్పీడ్ అయితే తిరుగుతుంది మిషన్. చూపిస్తా చూడండి. అదనమాట. ఇప్పుడు మీకు ఈ సాకెట్ ఉంది చూసారా, ఈ సాకెట్ వాడిచ్చిన స్క్రూ డ్రైవర్ బిట్ అండ్ వాడిచ్చిన సాకెట్ అనమాట. ఇది మనం చూసుకోవాలి. హోల్ అయితే వీడియో తీసేవాళ్ళు కానీ అది గుచ్చేవాళ్ళు కానీ నా పక్కన ఎవరూ లేరు. అందుకే నేను ఒక చేతితో గుచ్చుకుంటా ఒక చేతితో మిషన్ ఆపరేట్ చేసుకుంటా వీడియో అయితే తీసాను. అందుకే ఊక్కుంటా వస్తుంది వీడియో. కూర్చోబెట్టేసాం. ఫైనల్గా మనం మీకు ఏదో ఒక స్క్రూ అయితే ఊడదీసి చూపిస్తాం దీంతో. ఇప్పుడు మనం స్టార్ స్క్రూ అయితే వేసాం అనమాట. దీంతో ఊడబేకపోతున్నాం మనం.
ఇంకోండి ఇక్కడ ఓకే ఈ టేపుది ఊడిపోయింది చూసారా. మళ్ళీ మీకు బిగిస్తున్నాను. ఫుల్ టైట్ అయినప్పుడు ఆ సౌండ్ అయితే వస్తుంది మనకి. మొత్తం అయితే బిగిచ్చేసాం. మీకు హెవీ బోల్ట్స్ అయితే బిగిచ్చి ఉప్పదీసి అయితే కూడా చూపిస్తాను. ఇంజిన్ బోల్ట్ అయితే పేకపోతున్నాం అనమాట. ఇది వచ్చేసి 14 బిట్ అయితే యూజ్ చేశాను నేను. రివర్స్లో అయితే పెట్టాను. మనకి బిట్ అయితే ఊడిపోయింది చూసారా. చూడండి మళ్ళీ బిగిస్తున్నాను. విత్ ఇన్ సెకండ్స్లో ఊడిపోతుంది మనకైతే బిట్. చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది వర్క్ పర్పస్ వాళ్ళకైతే. చూడండి ఇది కూడా బిగించి చూపిస్తాను నీకు. ఊడిపోయింది చూసారా బోల్ట్ నట్. మళ్ళీ బిగించి చూపిస్తాను మీకు. అదనమాట అంతా పీకి చూపిస్తాను మీకు. చూడండి చూసారా మనం శాంతం అయితే ఓడబీకేసాం. ఓకేనా. ఇప్పుడు నేను అయితే బిగించి చూపిస్తాను చూడండి. నేను అయితే లోనే పెట్టాను. ఇప్పుడు మీకు బిగించి చూపిస్తాను చూడండి. ఇది మీకు ఎంత టైట్ అయిందో కూడా చూపిస్తాను. ఇదిగోండి. మళ్ళీ మనకు టైట్ కూడా ఏ అవసరం లేదు రెంచితో మనం. చూసారా చైనా ఇంజిన్ మట్టుకి ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే పీకేయచ్చు అనమాట ఈ మిషన్తో అయితే. కొంచెం కొంచెం అక్కడక్కడ అయితే మనం రెంచ్ అయితే వాడాల్సి వస్తుంది. ఓకే అనమాట. మెయిన్గా నేను తీసుకుని వచ్చేసి ఈ చైనా ఇంజిన్లు పీకటం కోసం యూజ్ చేద్దామని తీసుకున్నాను ఈ మిషన్. దీనికైతే చాలా బాగా యూజ్ అవుతుంది టైవాన్ పంపుల కంటే కూడా. ఓకే. ఈ మిషన్ గురించి నేను ప్లస్లు మైనస్లు అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఈ ప్లస్లు వచ్చేసి ఏంటంటే ప్లస్లన్నీ ప్లస్లే అండి. పవర్ అయితే చాలా ఉంటుంది. పవర్ అయితే చాలా బాగుంటుంది. నేను అనుకున్నంత వేస్ట్గా అయితే లేదు ప్రోడక్ట్. అన్నీ ప్లస్లే. ప్లస్లు మైనస్ల గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మనకి మైనస్లు వచ్చేసి ఈ బిట్ ఉంది చూసారా. ఈ బిట్ ఇంతే ఉంది కదా. మనకి ఇంకొంచెం ఇంత బారుండి ఉంటే బాగుండి అనిపించింది. మనం ఏంటంటే చివరి వరకు వచ్చిన నట్టుని ఇది హోల్డ్ చేయడం అయితే కుదరట్లేదు ఈ బిట్ల వల్ల. మనం బిట్లు అయితే వేరే పర్చేస్ చేయాల్సి వస్తుంది నాకు. అది చాలా మైనస్ అనిపించింది దీంట్లో. అండ్ మనకు వచ్చేసి ఇది మనం బిట్ రాడ్ కూడా సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. అలాగే మనకి ఇది వచ్చేసి పేపర్ బాక్స్ అయితే ఇచ్చాడనమాట. ఈ పేపర్ బాక్స్ వల్ల మనకి ఎక్కువ రోజులు అయితే ఆగదనమాట. పేపర్ బాక్స్ వల్ల చినిగిపోవడం అలా అయితే అయిపోతుంది. మనకి దీని బదులు ఒక ప్లాస్టిక్ బాక్స్ లాంటిది ఉంటుంది. అలాంటిది ఇచ్చుంటే కొంచెం సాటిస్ఫై అయ్యేవాడిని నేను. అది నాకు మైనస్ అనిపించింది. ఎక్కువ రోజులు అయితే ఆగదు ఆ బాక్స్. అలాగే మనకి మిషన్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ బిట్లు కొంచెం లాంగ్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది నాకు. అదే మనకి ఈ స్టార్ స్క్రూలు మరి నేను స్క్రూ డ్రైవర్ పెట్టినప్పుడు ఒక బిట్ అయితే నాకు ఇక్కడ డ్యామేజ్ అయిపోవడం జరిగింది. అదొకటి కొంచెం బాధగా అనిపించింది. మిషన్ తీసుకోవడం అంటే ఇరిగిపోయింది అది అన్నమాట. దీని పవర్ అయితే చాలా బాగుంది. నేనేమనుకున్నా అంటే ఇది నేను ఆర్డర్ చేసేటప్పుడు ఇది తీరా బోల్ట్ దగ్గరికి వెళ్ళాక తిప్పలేక టక కొడతానే ఉంటదేమో అనుకున్నాను. చాలా భయపడిపోయాను. డబ్బులు 6,000. ఇది నాకు ఎంత పడ్డదో మీకు చెప్పడం మర్చిపోయాను. ఇది వచ్చేసి నాకు 7,000 అయితే అయిందనమాట. ఆఫర్లో 6,000కే వచ్చింది ఈ మిషన్. 6,000కి మిషన్ అయితే వర్త్ అనమాట. మిషన్ అయితే చాలా బాగుంది. మీకు ఒక సుత్తి మోసిన బరువులోనే ఉంటుంది. ఎక్కువ కూడా ఏం అనిపించదు. కాకపోతే ఇదేంటంటే ఇప్పుడు కొన్ని రోజులు అలవాటు అవ్వాలి. అలవాటు అయ్యాక దీన్ని అల్లల్లాడియొచ్చు. మనకి దీంట్లో ఒక మ్యాగ్నెటిక్ లైట్ ఇస్తాడనమాట. ఇది మ్యాగ్నెటిక్ లైట్ అనమాట. చూపిస్తాను చూడండి. మ్యాగ్నెటిక్ లైట్ ఇది.
అది మళ్ళీ మీరు ఎక్కడైనా హుక్ చేయాలన్నా హుక్ చేయొచ్చు. లైట్ హుక్ చేయాలన్నా హుక్ చేయొచ్చు. ఇంతకీ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, బ్యాటరీ అయితే నేను దాదాపు ఒక 2-3 గంటలు వాడుంటాను. 2 పాయింట్స్ అయితే దిగింది. మరి నాకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అయితే 1 అవర్ 20 మినిట్స్ అలా అయితే పట్టింది అనమాట. అలాగే ఈ బ్యాటరీలో వచ్చేసి మనకి ఛార్జింగ్ ఎంత ఉందో కూడా చూసుకోవచ్చు అనమాట. అదొక ఫ్యూచర్ ఇచ్చాడు మనకి. దీంట్లో 2 ఏమో డార్క్ వెలుగుతున్నాయి, ఒకటి వచ్చి లైట్ వెలుగుతుంది చూసారా. ఒక పాయింట్ అయితే ఛార్జింగ్ తగ్గినట్టు అనమాట దానికి అర్థం. ఇప్పుడు ఇంకో బ్యాటరీలో చూపిస్తా మీకు. 3 లైట్లు డార్క్ వెలుగుతాయి అనమాట. సరే 3 డార్క్ వెలుగుతున్నాయి. దీంట్లో 3 పాయింట్స్ ఛార్జింగ్ ఉంటే దీంట్లో 2 పాయింట్సే ఉందన్నమాట. ఇప్పుడు ఇది ఛార్జ్ చేస్తాను. ఛార్జ్ చేస్తే ఎలా వస్తుందో చూడండి. నేను ఛార్జింగ్ అయితే పెడుతున్నాను చూసేయండి. ఇక్కడ గ్రీన్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీకు అర్థమైతే చూపిస్తుంది చూసారా. ఇక్కడ మీరు ఛార్జింగ్ వచ్చినప్పుడు కనుక రెడ్ లైట్ అలాగే ఉండిపోతే కనుక మీ బ్యాటరీ డెడ్ అయిపోయినట్టు అని అర్థం. అలాగే మీ రెడ్ లైట్ కనుక మీకు ఛార్జింగ్ పెట్టినప్పుడు రెడ్ లైట్ కనుక బ్లింక్ అవుతూ ఉంటే ఛార్జింగ్ బాగా తక్కువ ఉన్నట్టు అనమాట. అలాగే మీకు గ్రీన్ లైట్ కనుక బ్లింక్ అవుతూ ఉన్నట్టు అంటే బ్యాటరీ ఎక్కుతుంది, ఛార్జింగ్ ఎక్కుతుంది, కరెక్ట్గానే ఉన్నట్టు ఛార్జింగ్. మీకు శాంతం ఫుల్ ఛార్జ్ అయిపోయాక మటుకు గ్రీన్ లైట్ అయితే వస్తుంది అనమాట. గ్రీన్ లైట్ వచ్చి అలా ఆగిపోతుంది. ఇప్పుడు మనకి ఛార్జింగ్ ఎక్కేటప్పుడు ఏంటంటే గ్రీన్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. దీనికి ఉన్న పవర్కి అయితే ఈ మిషన్ అయితే 6000కి వాల్యూ ఫర్ మనీ అనే నేను అనుకుంటున్నాను. నాకైతే ఈ మిషన్ చాలా బాగా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. వచ్చేసి కార్ వీల్ బోల్ట్స్ అయితే ఉప్పదీశాను. చాలా తొందరగా ఓడింది, చాలా తొందరగా బిగించాను. మీకు నా వర్క్కి అయితే బాగానే యూజ్ అవుతుంది. మిషన్ అయితే కొంచెం మైనస్ అనిపించింది ఏంటంటే నేను వాడే ఎల్లంకి స్క్రూలు అయితే రాలేదు దీంట్లో. అది చాలా బాధపడ్డాను. నేను 8mm స్క్రూలు ఇవి వాడతాను అనమాట. 8mm స్క్రూలు, 10mm స్క్రూలు. ఈ 10mm స్క్రూ ఏమవుతుందంటే ఇది కొంచెం లావు ఉండటం వల్ల అక్కడ నాకు బోల్ట్ దగ్గర అయితే ఫిట్ అవ్వట్లేదు. ఇది 8mm అనమాట. అలాగే నేను వాడేది వచ్చేసి ఎల్లంకి అనమాట. ఎల్లంకి అనమాట. ఈ ఎల్లంకి కూడా ఇవ్వకపోవడంతో నేను 8mm దానికి ఇట్లా వెల్డ్ అయితే చేసుకున్నాను. ఆర్డర్ అయితే పెట్టాలన్నమాట ఎల్లంకి. ఇది కాకపోతే చాలా ప్రైజ్ ఉన్నాయి ఆ ఎల్లంకి వచ్చేసి. ఇది వెల్డ్ చేశాను, కాకపోతే ఇది దీని పవర్ వల్ల టైట్గా ఉన్న బోల్ట్ వల్ల ఏమవుతుందంటే టిల్ అయిపోతుంది. ఇది బెండ్ అయితే అయిపోతుంది. ఈ బిట్ ఒకటి ఇచ్చుంటే నేను చాలా ఆనందపడేవాడిని. అది ఇవ్వలేదు. నేను దీని వెల్డింగ్కే డబ్బులన్నీ బొక్కెట్టేసాను. అది మిషన్ అయితే చాలా బాగుంది మామ. ఇక్కడ వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ అని చేసేయండి. ఇలాంటి వీడియో ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళకైతే ఇప్పుడే ఈ వీడియో షేర్ చేసేయండి. ఓకే మామ, బాయ్.